వెల్కమ్ టు వీక్షణ. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న టైంలో ఎమ్మెల్సీ కవితపై మరో లిక్కర్ బాంబ్ పడింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలుగా జైలుకు కూడా వెళ్లి ప్రస్తుతం బెయిల్ పై ఉన్న కవితపై లేటెస్ట్ గా కేరళ మద్యం పాలసీ మ్యాటర్ చుట్టుకుంది. కేరళ కాంగ్రెస్ నేతల ఆరోపణలతో ఈ ఇష్యూ ఒక్కసారిగా వేడెక్కింది. ఆరోపణలను కవిత ఖండించినా ఇందులో చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయన్నది కేరళ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ. ఇంతకీ కేరళ లిక్కర్ అనుమతుల్లో ఏం జరిగింది? రహస్య ఒప్పందాల్లో కవిత ఉన్నారా? మలయాళ మద్యం మిస్టరీ ఏంటి? ഈ ഡൽഹി മദ്യനയ കേസിൽ ഇവർ പ്രതിയാണെന്ന് പറഞ്ഞു. ഡൽഹി മദ്യനയ കേസിൽ തെലങ്കാനയുടെ മുൻ മുഖ്യമന്ത്രി ചന്ദ്രശേഖർ റാവുവിന്റെ മകൾ കവിത MP അവരും പ്രതിയാ. కేరళ లిక్కర్ పాలసీపై సూక్ష్మదర్శినితో చెకింగ్ నడుస్తుంది. అవును, పాలక్కాడ్లో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రూవరీ ప్లాంట్ కు కేరళ గవర్నమెంట్ ఇచ్చిన అనుమతుల చుట్టూ మ్యాటర్ హీటెక్కి మలుపులు తిరిగి ఇప్పుడు కల్వకుంట్ల కవిత దగ్గరకొచ్చి ఆగింది. కేరళ లిక్కర్ పాలసీకి కవితకు అసలు లింక్ ఎలా వచ్చింది? కేరళ కాంగ్రెస్ చేసిన ఆరోపణలేంటి? మద్య విధానాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ ఎందుకు మార్చారు? 2023లో కవిత కేరళ టూర్ ఎందుకు వెళ్లారు? ఎక్కడ బస చేశారు? ఎవరెవరిని కలిశారు? ఏం చేశారు? ఇప్పుడు ఇదే మ్యాటర్ కేరళ టు తెలంగాణ చక్కర్లు కొడుతుంది. కేరళలో లిక్కర్ పాలసీ ప్రకంపనలు తెలంగాణ దాకా రావటానికి కారణం కేరళ కాంగ్రెస్ నేత వీడి సతీశన్ చేసిన ఆరోపణలే. ఈయన ఏమన్నారంటే, పాలక్కాడ్లో 600 కోట్లతో ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రూవరీ ప్లాంట్ కు కేరళ ప్రభుత్వం ఏకపక్షంగా ఎవరినీ సంప్రదించకుండా, చర్చకు పెట్టకుండా పాలసీని మార్చి మరీ అనుమతులిచ్చిందన్నారు. జనవరి 15 కేబినెట్ నోట్ ప్రకారం చూసినా ఈ అంశంపై ఇతర డిపార్ట్మెంట్స్ తో చర్చించలేదన్నారు. ఈ ఏరియాలో ముందుగానే భూములు కొన్న ఒయాసిస్ కు మేలు చేసేలా విజయన్ ప్రభుత్వం మద్యం పాలసీ మార్చిందన్నారు వీడి సతీశన్. అక్కడితో మ్యాటర్ ఆగలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో కేరళ సీఎం విజయన్, ఎక్సైజ్ శాఖ మంత్రి MB రాజేష్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఆరోపణలు గుప్పించారు. కవిత ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోసమే కేరళకొచ్చారని, బ్రూవరీ ప్లాంట్ కేటాయింపు వెనుక చాలా సీక్రెట్ డీల్స్ ఉన్నాయన్నారు. కవితపై రాష్ట్రంలో విచారణ జరిపించాలన్నారు. వీడి సతీశన్ తో పాటే కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాల కూడా ఇదే డీల్స్ పై ఆరోపణలు చేశారు. విజయన్ ప్రభుత్వం ఏ శాఖలకు సమాచారం ఇవ్వకుండా చివరకు LDF భాగస్వామ్య పక్షాలను సంప్రదించకుండానే ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లిందన్నారు. అంతేకాదు, ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతి కేసుతో సంబంధం ఉన్న కంపెనీకి అనుమతి ఇచ్చారన్నారు. ఈ చర్యను CPI తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, JDS కూడా గరం అవుతోందన్న విషయాన్ని ప్రస్తావించారు. సో ఇక్కడ చర్చకొస్తున్న మ్యాటర్ ఏంటంటే, ఒయాసిస్ కంపెనీ కోసం కేరళ సీఎం విజయన్, ఎక్సైజ్ మంత్రి రాజేష్, ఎమ్మెల్సీ కవిత సహా ఇంకా సీక్రెట్ వ్యక్తులు రహస్యంగా డీల్స్ నడిపించారన్నది కీలకంగా మారింది. అంటే పాలక్కాడ్ జిల్లా ఎలప్పుల్లి గ్రామంలో ఒయాసిస్ కంపెనీ ముందుగానే ల్యాండ్స్ కొనటం, ఆ ప్రకారంగానే అక్కడే బ్రూవరీ ప్లాంట్ కు అనుమతులిచ్చేలా చక్రం తిరగటం, ఏకంగా మద్యం పాలసీలోనే మార్పులు జరగటం, ఇదే ఫీల్డ్లో ఉన్న ఇతర కంపెనీలకు తెలియకుండానే అనుమతులు ఇచ్చేయటం, ఇవన్నీ డౌట్లు పెరుగుతున్నాయి. కేరళ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఎమ్మెల్సీ కవిత ఒయాసిస్ కోసం ప్రయత్నాలు చేశారా? ఎంత డీల్స్ జరిగాయి? ఎవరికి బెనిఫిట్ జరిగింది? ఇవన్నీ తేలాలంటే దర్యాప్తు జరగాల్సిందే. మరోవైపు వీడి సతీశన్ చేసిన ఆరోపణలను కవిత ఖండించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. లేకపోతే న్యాయపరమైన చర్యలకు రెడీగా ఉండాలన్నారు. సో ఆరోపణలు రాగానే రియాక్ట్ అవడం కామనే. అయితే కవిత కేరళ వచ్చి ఎక్కడ బస్ చేశారు, ఎవరిని కలిశారో మీడియా తెలుసుకోలేకపోతే తానే ఆ రీసెర్చ్ చేసి బయట పెడతానంటున్నారు వీడి సతీశన్. సో ఆయన తన ఆరోపణల నుంచి ఎక్కడా తగ్గటం లేదు. దీంతో కవిత ప్రమేయం ఉందా లేదా అన్న విషయం చుట్టూ తెలంగాణ రాజకీయం కూడా వేడెక్కుతుంది. కేరళ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వస్తున్న ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెటారికల్ ట్వీట్ చేశారు. కేరళలో కూడా మన లిక్కర్ కీర్తి పతాకం ఎగిరినట్టుంది.
నాకు మలయాళం అర్థం కాదు. ఈ కేరళ నాయకుడు చెప్పేది మీకెవరికైనా అర్థమైతే చెప్పండి వీడియో పోస్టు చేశారు. అంతేకాదు పోస్టులో పాబ్లో ఎస్కోబార్ పేరును ప్రస్తావించారు. ఈయన కొలంబియన్ డ్రగ్స్ డాన్, అందుకే ఎస్కోబార్ అని కాకుండా కే అనే అర్థం వచ్చేలా కామెంట్ పెట్టారు. సో కేరళ లిక్కర్ డీల్స్ ఇష్యూలో పొలిటికల్ గా మరోసారి కవిత కార్నర్ అవుతున్నారు. మరోవైపు యూడీఎఫ్ నేతల ఆరోపణలపై ఇటీవలే కేరళ అసెంబ్లీలో సీఎం విజయన్ క్లారిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఎలాంటి అనుమానం లేదన్నారు. కేరళ ఎక్సైజ్ పాలసీకి విరుద్ధం ఏదీ చేయలేదన్నారు. 600 కోట్ల పెట్టుబడితో ఒయాసిస్ కంపెనీ వస్తే ప్రత్యక్షంగా 650 మందికి, పరోక్షంగా 2000 మందికి ఉపాధి ఇస్తుందన్నారు. పాలక్కల్లో నీటి సమస్య గురించి ప్రశ్నించినా సమాధానం దాటవేసి అన్ని సరైన విధంగా జరుగుతాయంటున్నారు. ఎవరికీ చెప్పకుండా ఎందుకు ఒయాసిస్ కు ఓకే చేశారని అడిగితే టెండరింగ్ విధానమే లేదన్నారు. ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫారిన్ లిక్కర్ తయారీకి సంబంధించిన ముడిసరుకు ఈఎన్ఏ అంటే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పూర్తిగా దిగుమతి అవుతూ ఖర్చులు పెరుగుతున్నాయని, అదే ఇక్కడే తయారైతే చాలా వరకు ఖర్చులు ఆదా అవుతాయని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ జస్టిఫికేషన్ అంతా సాటిస్ఫాక్షన్ గా లేదంటున్నాయి కేరళ అపోజిషన్ పార్టీలు. కేరళ లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులు, ఆరోపణలు ప్రత్యారోపణలు, ఒయాసిస్ కు అనుమతులు ఇవి పెద్దగా హైలైట్ కాలేదు. ఏదో ఒకరోజు ఎలాగోలా సర్దుకునేదే మ్యాటర్. కానీ కవిత ప్రమేయం ఉందని కేరళ కాంగ్రెస్ నేత వీడి సతీశన్ చేసిన ఆరోపణలతోనే మ్యాటర్ పూర్తిగా టర్న్అవుట్ అయింది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉన్నారు కవిత. బెయిల్పై బయటకొచ్చారు. ఇంతలోనే కేరళ లిక్కర్ లింకులు రావడంతో ఒక్కసారిగా అలజడి పెరిగింది. గతంలో కవిత కారణంగానే ఢిల్లీ సీఎం జైలుకెళ్లారని, ఇప్పుడు కేరళ సీఎం పరిస్థితి ఏంటో అని కాంగ్రెస్ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఓయాసిస్ పెద్ద కంపెనీయే, డౌట్ లేదు. అయితే ఈ కంపెనీకి పాలక్కడ్లో బ్రూవరీ ప్లాంట్ అనుమతులు ఎలా వచ్చాయి, ఎవరితో చర్చించి ఇచ్చారన్న దాని చుట్టూనే కేరళలో పొలిటికల్ బాంబులు పేలుతున్నాయి. మొదటి దశలో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, రెండో దశలో ఇథనాల్ ఉత్పత్తి, మూడో దశలో మాల్ట్ స్పిరిట్ ప్లాంట్, నాలుగో దశలో బ్రూవరీ వస్తుంది. నూకలు, వెజిటేబుల్ వేస్టేజ్, గోధుమలు, ఇతరాత్ర ముడి పదార్థాలను కంపెనీ వాడుకోనుంది. అయితే ప్లాంటుకు మొదటి దశలో 50,000 లీటర్ల నీళ్లు, అలాగే పూర్తి స్థాయిలో పనిచేసేటప్పుడు 5 లక్షల లీటర్లు అవసరం. అన్ని క్లియరెన్సులు వచ్చాయని కేరళ ప్రభుత్వం అంటుంది. జీరో వేస్ట్ యూనిట్ అని, ఎలాంటి వ్యర్థాలు బయటకు రావంటుంది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కంపెనీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని కేరళలో అనుమతిచ్చామంటున్నారు సీఎం విజయన్. నిజానికి ఇది కేరళ ప్రభుత్వం మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పాలక్కడ్ జిల్లా ఎల్లుపుల్లి గ్రామంలో బ్రూవరీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓయాసిస్కు అనుమతి ఇవ్వడంతో నిరసనలు పెరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం వైదొలగాలని ఎలపుల్లి పంచాయతీ పాలకవర్గం డిమాండ్ చేసింది. బ్రూవరీ యూనిట్ను ఆమోదించేటప్పుడు నిబంధనలు పాటించలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బ్రూవరీకి అనుమతి ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలోని జలవనరులు వేగంగా తగ్గిపోతాయని పంచాయతీ వాదిస్తోంది. జనవరి 15న కేరళ క్యాబినెట్ ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇథనాల్ ప్లాంట్, మల్టీ ఫీడ్ డిస్టిలేషన్ యూనిట్, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బాటిలింగ్ యూనిట్, బ్రూవరీ, మాల్ట్ స్పిరిట్ ప్లాంట్ స్థాపించడానికి ప్రాథమిక ఆమోదం తెలిపింది. అయితే ఎక్సైజ్ శాఖ మంత్రి కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారన్నది ప్రతిపక్ష నేత వీడి సతీశన్ ఆరోపణ. ఈ కంపెనీ పంజాబ్లో భూగర్భ జలాలను కలుషితం చేశాయన్న ఆరోపణలపై కేంద్ర, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు కంపెనీపై కేసులు పెట్టాయని గుర్తు చేశారు. టెండర్ను ఆహ్వానించకుండానే అనుమతి ఇవ్వడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త బ్రూవరీ ప్లాంట్లకు లైసెన్స్ ఇవ్వడాన్ని నిషేధిస్తూ 1991 నాటి ఉత్తర్వులను గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
పాలక్కడ్ జిల్లా ఎలిపుల్లి గ్రామంలో కంపెనీ కాలేజ్ కోసం భూమి కొంటున్నట్లుగా చెప్పిందని కాంగ్రెస్ వాదిస్తోంది. పంచాయతీని తప్పుదోవ పట్టించిందన్నారు. మరోవైపు ఇదే విషయంపై బీజేపీ, లెఫ్ట్ పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ఇథనాల్ ఉత్పత్తి కోసమే కేంద్ర ప్రభుత్వం ఓయాసిస్ ను షార్ట్ లిస్ట్ చేసిందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే బ్రూవరీకి కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పాలక్కడ్లో నీటి సమస్య ఉంటుంది. ఈ కంపెనీ వస్తే మొత్తం నీళ్లన్నీ ఆ కంపెనీకే కేటాయించాల్సి వస్తుందని నేతలు గుర్తు చేస్తున్నారు. నీటి కొరత పెరుగుతుందని గుర్తు చేస్తున్నారు. పాలక్కడ్ జిల్లాలోని ప్లాచిమడలో గతంలో కోకోకోలా కంపెనీకి వ్యతిరేకంగా జనం పెద్ద ఎత్తున ఉద్యమించారు. నీళ్లన్నీ కంపెనీకే వెళ్తున్నాయని, వ్యర్థాలతో పర్యావరణ నష్టం, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని సుదీర్ఘ పోరాటాలు చేశారు. దీంతో 2004 మార్చిలో కోకోకోలా ఫ్యాక్టరీని అక్కడ మూసేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందన్నది కీలకంగా మారింది. ఇది కంప్లీట్ గా కేరళకు సంబంధించిన మ్యాటర్ అయినప్పటికీ కల్వకుంట్ల కవిత పేరును కేరళ కాంగ్రెస్ నేతలు ప్రస్తావించడంతో తెలంగాణ దాకా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కవిత లిక్కర్ సామ్రాజ్య కేసులు రోజుకొకటి బయటపడుతున్నాయని, వాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్ అవుతున్నారు. కవిత గారు కేసీఆర్ గారి కూతురు. ఆమె ఢిల్లీలో లిక్కర్ స్కామ్ వల్ల, ఆమె దయ వల్ల ముఖ్యమంత్రి జైలుకు పోయి వచ్చాడు కేజ్రీవాల్. ఇప్పుడు మరి ఈ స్కామ్ వల్ల అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి పరిస్థితి ఏమవుతుందో చూడాలా. వీళ్ళు చేసేటటువంటి పనులు ఇవి. ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారు. లిక్కర్ స్కామ్లో వారు కూడా జైలుకు పోయి ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ మహిళలకు అది జరగటం లేదు, లేకపోతే ఇంకా ఏం జరుగుతుందని ఏమో స్టేట్మెంట్ చెప్పుకుంటూ తిరుగుతుంది. ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్ గురించి సమాధానం చెప్పానండి ముందు. సో ఓవరాల్ గా ఈ లిక్కర్ మ్యాటర్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.